నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం. టీటీడీ తరపున 25 లక్షలు, బోర్డు సభ్యుల తరపున 2.5 లక్షల రూపాయల చెక్కులు అందజేత. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు ప్రారంభించిన మంత్రి నిమ్మల. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు, పచ్చినేతల పండుగ. కూటమి నేతలు తరిమివేసిన వారు పండక్కి రావడానికి భయపడుతున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో వైభవంగా చక్రస్నానం. వేద మంత్రోచ్చరణల నడుమ సుదర్శన చక్ర తాళ్వార్లకు పుష్కర స్నానం. తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను టీటీడీ బోర్డు సభ్యులు, హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరపున 2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం, చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగతో అందరి కుటుంబాల్లో సంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లను మంత్రి నిమ్మల, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పంపిణీ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన పలువురు వాలీబాల్ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. శాసనసభ్యుడు అంటే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్య కార్యక్రమాలను కూడా తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక స్వచ్ఛమేవే జయితే కార్యక్రమాన్ని, గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం, ఊరు స్వచ్ఛం అనేటువంటి కార్యక్రమం కానీ, ఒక సేవ్ ద గర్ల్ చైల్డ్, ఆడపిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కానీ, మన భారత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలు కానీ, అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు కానీ, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవాలు కానీ, ఒక క్రిస్మస్ ఉత్సవాలు కానీ, అదేవిధంగా ఒక రంజాన్ కానీ, ఒక సంక్రాంతి కానీ, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలను నియోజకవర్గంలో మరి చేపడుతూ ఈ సంక్రాంతి సంబరాలను కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో సంక్రాంతి అంటే
పర్టికులర్గా మన జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో గుర్తుకొచ్చేది కోడి పందాలు, గుండాటలు, జోదాలు, ఇటువంటివన్నీ గుర్తుకొస్తాయి. వీటిని నియంత్రించాలనంటే ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉంటాం, శిక్షలు తీసుకొస్తూ ఉన్నాం. మరి స్టేషన్లు పెంచినా కూడా మరి ప్రజల్లో మార్పు రానంతసేపు, సమాజంలో మరి యొక్క చైతన్యం తీసుకురానంతసేపు కూడా వాటిని నిలువరించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆ సంక్రాంతి సంబరాలలో అటువంటి వాటి వైపుకు యువత మరలకుండా నిలువరించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అని అంటే అది ఒక్క క్రీడలకు మాత్రమే ఉంది అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పర్వదినాల్లో కోస్తాంధ్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి అంటే ఒక ప్రత్యేకం. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. సంక్రాంతి అయిపోయాక మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అయితే సంక్రాంతి అతి గొప్పగా జరగడానికి మన జిల్లా పెట్టింది పేరు. మంచి కార్యక్రమాలకి చిరునామా అయిన మన మంత్రి గారు ఇక్కడ ఏమీ చేయకూడదు అనేది యువతికి చెబుతూ ఏమి చేయొచ్చు అనే మంచి కార్యక్రమాల వైపుకు వారిని దృష్టి మరలిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ స్పోర్ట్స్ని అరేంజ్ చేయడం యువతకి అందరికీ కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో సంతోషంగా పార్టిసిపేట్ చేయాలి, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో చేయాలి. అంటే ఆట అంటే ప్లేయర్స్ అనే కాదు, చూడడం, అక్కడ ఉండి వారిని ఉత్సాహపరచడం కూడా చాలా గొప్ప అనుభవం స్పోర్ట్స్లో ఉండేది. ఇంత చక్కటి సంక్రాంతి పండుగని ఇంత చక్కగా రకరకాల కార్యక్రమాలతో, అంటే ముగ్గులో పోటీలు కానీ రకరకాల కార్యక్రమం, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మొత్తం ఆవిష్కరిస్తూ కొత్త తరాల వారికి గత కొన్ని దశాబ్దాల క్రితం సంక్రాంతి ఎలా చేసుకునేవారము, ఎంత అందంగా ఒకరికొకరికి పంచుకునే సుఖ సంతోషాలను ఏ విధంగా పంచుకునేవారు అనే విషయాల్ని వర్ణిస్తూ ఇక్కడ చేస్తున్న ఈ పండగ నెక్స్ట్ 4-5 రోజులు చేయబోతున్న ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి కారణులైన మన యొక్క మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంటి సుఖ సంతోషాలతోటి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు రామానాయుడు గారు ఫర్ ఎవర్ హీ షుడ్ కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. మనందరూ కూడా సంతోషంగా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుతూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంక్రాంతికి ఈ ఏడాది పండుగకు చాలా వ్యత్యాసం ఉందని, గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయి పట్టుకుని నడిపించారని, ఈ సంక్రాంతికి చంద్రబాబు నాయుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంక్రాంతి పేదల పండుగ కాదని పచ్చనేతల పండుగ అంటూ దుయ్యబట్టారు. పేదల జోబుల్లో డబ్బులు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయన్నారు. కూటమి నేతలు తరిమివేసిన వారు పండక్కి రావడానికి భయపడుతున్నారని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదని కన్నబాబు ఆరోపించారు. గత సంక్రాంతి నాటికి ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని, ప్రతి పేద కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయి పట్టి నడిపిస్తుంది. దైనందిన జీవితంలో అవసరాల దగ్గర మొదలుకొని విద్య, వైద్య అవసరాల వరకు ప్రతి దాన్ని నేనున్నానని ఒక భరోసా ఇచ్చి ప్రతి కుటుంబం నిత్యం ఒక పండగలా ఉండాలని ఒక ఆలోచనతో సాయం చేసేది. సంక్రాంతి వచ్చింది అని అంటే వచ్చే నాటికి ఏదో పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదల కుటుంబాల్లో, అర్హుల కుటుంబాల్లో డబ్బులు వేసేవారు. ప్రతి ఒక్క అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉండేవి. పిల్లలకి బట్టలు కొనడం దగ్గర నుంచి వినోదాల వరకు ప్రభుత్వ సాయంతో ప్రతి కుటుంబం ఎంతో కొంత మెరుగ్గా పండగను నిర్వహించుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయలే. చెప్పిందేమీ చేయకపోగా భారాన్ని మోపేశారు. కరెంటు ఛార్జీలు బాదులు భారాన్ని మోపారు. అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డబ్బులు ఇస్తే నేను తల్లి వందనం అని ఇస్తానన్నారు, అది లేదు. ఆరోగ్యశ్రీ అయితే ఇవాళ ఆసుపత్రులు ఆపేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటే పోతే సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇవాళ అమలు చేయట్లే. చిత్రం ఏంటంటే ఏదైనా అడిగితే అద్భుతం, అమోఘం అని వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఇవాళ పండుగ ఎవరు చేసుకుంటున్నారంటే పేదలు చేసుకోవట్లే. గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు ఉంటే ఒక పండగ వాతావరణం ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి ఆ నాయకులు లేకపోతే అధికారంలో ఉన్న వర్గాలు మాత్రమే పండుగ చేసుకుంటున్నాయి తప్ప మిగతా వాళ్ళకి పండుగలా లేదు. వాళ్ళ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. పిల్లలకి బట్టలు కూడా కొనే పరిస్థితి లేదని పేద నిరుపేద వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, పనులు లేవు. ఈ పరిస్థితి ఏ సంక్రాంతికి చూడలేదు. పండుగ వస్తుందనంటే ఒక ఉత్సాహమైన వాతావరణం
ఉండాల్సింది. గ్రామాల్లో ఇవాళ నిరుత్సాహమైన పరిస్థితులు ఉన్నాయనేది నిర్వివాదాంశం. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ఎక్కడ పత్రికలో చదివా, అసలు మా కుటుంబమే పండగలకి సొంత ఊర్లు వెళ్ళే ఆనవాయితీని ప్రారంభించిందని చెప్పి. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో సొంత ఊళ్ళకి వెళ్ళడం కాదు, మీ కక్షలకి, మీ కార్పణ్యాలకి, మీ పార్టీలకి, మీ కూటమికి ఓట్లు వేయలేదని ఊళ్ళలోంచి జనాల్ని, ఇతర పార్టీ కార్యకర్తలను తరివేస్తే తిరిగి వాళ్ళు పండక్కి కూడా ఊళ్ళోకి ముఖం చూపించలేని పరిస్థితి ఉందనేది ఒక శాంతియుత వాతావరణాన్ని ఇవాళ కూడా మీరు నెలకొల్పలే. మీరేమో ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఒక 10 రూపాయలు పేద ప్రజలకి మీరు ఇస్తారన్న సూపర్ 6 భాగంగా ఇవ్వకుండా పండగ చేసుకోండి అంటే మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే చెప్పినట్టుగా ఆచరించి, చెప్పిన డేట్కి డబ్బులేసి అన్ని రకాలుగా అన్ని వర్గాలు బాగుండాలనే కోరికతో పనిచేశారు. పండగ నాటికి 10 రూపాయలు మీరు ఇస్తారన్న సూపర్ 6 పథకాల్లో భాగంగా 10 రూపాయలు సాయం చేయలే. జనవరి వస్తే రైతులు పెట్టుబడి సాయం వేసేవాళ్ళం, వైఎస్ఆర్ రైతు భరోసా ఏమైంది? ఇవాళ ఎరువులు బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. ఎవరికైనా లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రైతుకి పెట్టుబడి సాయానికి 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా వాస్తవాల్లోకి రండి. కొత్త సంవత్సరంలో 2025 సంక్రాంతి నుంచి అయినా సరే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో సరి చేసుకుని జగన్ గారిని, వైఎస్ఆర్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమానికి ఇప్పుడైనా కొంచెం మానేసి, ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్తే చాలా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మన మీద మనం ప్రజల నమ్మకం కోల్పోతారని ఈ మధ్యన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడు, అది నిజం. కాబట్టి మేము చేసేది ఏంటంటే పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. ఈ ప్రభుత్వం పండగ సందర్భంగానైనా సరే కనీసం ప్రజలు బాగుండాలనే ఆలోచన చేయండి. కరెంటు ఛార్జీల దగ్గర నుంచి బస్సు ఛార్జీల దాకా ఏది వదలకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టి సూపర్ డూపర్ పండగ అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకాన్ని కూడా ఏదో అనౌన్స్ చేశారు, హ్యాపీ సండే అని. ఇంకా ప్రతిసారి ప్రతి ఆదివారం నాడు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేలాగా బ్రహ్మాండంగా డ్యాన్సులు ఇవన్నీ అంటే కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏదో కొత్త బ్రాండ్లు వస్తే హ్యాపీ సండే అని చాలామంది మందు ప్రియులు ఆశపడ్డారు. చివరికి వాళ్ళని కూడా వదలలేదు, బాధేసి. హ్యాపీ సండే కాదు, ఎవ్రీడే హ్యాపీ డే లాగా ఉంచమని ఈ ప్రభుత్వానికి. వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో చక్రస్నానం కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. వేకువజామున ఆలయం నుంచి తిరువీధిలో చక్రతాళ్వార్ను పల్లకీలో ఊరేగింపుగా వరాహ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్లకు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు పుష్కర స్నానం చేయించారు. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.